నమస్తే, నేను చైతన్య. గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వార్తాపత్రికలో వచ్చిన వివరాలు చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే కేసీఆర్ మాట వరాల మూట పేరుతో బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. మొత్తం కేబినెట్ నిర్ణయాలన్నింటిని కూడా నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది. మన కోసం మన ప్రభుత్వం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇచ్చిన మాటపై నిలిచిన గులాబీ నేత అంటున్నారు. అందరికీ అన్ని అంటూ లక్ష రైతు రుణాల మాఫీ అయ్యాయి. రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర స్కేల్లో స్టేట్ ఇంక్రిమెంట్. ప్రతి అమరుడి కుటుంబానికి 10 లక్షలు. 2001 నుంచి ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత. దళిత గిరిజన అమ్మాయిల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం. రాష్ట్ర పండుగగా బతుకమ్మ బోనాలు. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి. తెలంగాణ విద్యార్థుల ఆర్థిక సాయానికి ఫాస్ట్ పథకం. జయశంకర్ సార్ పేరిట వ్యవసాయ వర్సిటీ. పివి పేరిట తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పేరుతో మన వార్తను చూస్తున్నాం. ఇక కబ్జాకోర్లకు ఇక కనిపించేది ఉగ్ర నరసింహుడే అంటూ కేసీఆర్ చేసినటువంటి ప్రకటన. హైదరాబాద్లో అంగుళం కూడా కబ్జా కానివ్వం. ఐటీ గీటీ అన్న వాళ్ళు హైదరాబాద్లో పరిస్థితులకు ఏం చెప్తారంటూ ప్రశ్నిస్తున్నారు. నేరస్తులు ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటున్నారు. గతంలో ప్రభుత్వ పథకాల అమలులో అన్ని కుంభకోణాలే జరిగాయి. పీపీఎల్ పేచీ పెట్టింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వమే కుట్రల ప్రభుత్వం. మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. కింద సెలబ్రేషన్ సంబంధించినటువంటి ఎస్టీ నాయకులు రాముల నాయక్తో పాటుగా గిరిజనుల సెలబ్రేషన్స్ కూడా చూస్తున్నాం. టీఆర్ఎస్ కార్యాలయం ముందు బాణాసంజాయ్కి సంబంధించిన అంశాలు కూడా నమస్తే తెలంగాణ పత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే తెలంగాణ ప్రజలకు వరాల హారం పేరుతో వార్త కనిపిస్తుంది. రైతులకు లక్షలోపు రుణాల దగ్గర నుంచి తెలంగాణ మంత్రిమండలి నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా ఈనాడు దినపత్రికలో మనం చూడవచ్చు. ఉగ్ర నరసింహుడిని అవుతా అంటూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతా అనే అంశం కూడా. నాకు ఎవరిపైన కక్ష లేదని చంద్రబాబు ఓ పక్క కారం పెడుతూ మరో పక్క సఖ్యత అంటున్నాడని, మీ పిల్లలకు మీరే ఫీజులు కట్టుకోవడానికి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఈనాడు హైలైట్ చేస్తుంది. షరతులతో కూడిన రీషెడ్యూల్ అంటూ స్వల్పకాలిక పంట రుణాలకే ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లోనే అది 3 ఏళ్ల పాటే వర్తింపంటూ బంగారు రుణాలకు వర్తించదని తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ రాసిందన్నటువంటి వార్తను. రుణమాఫీకి వనరుల సమీకరణ ఎలా చేస్తారో తెలపాలని కూడా సూచించినట్టుగా ఈ వార్త చూస్తున్నాం. షరతులతో రీషెడ్యూల్ పేరుతో. ఇక 2 రాష్ట్రాల్లోనూ ఆప్షన్లు పెట్టుకోవచ్చా అనేటువంటి క్వశ్చన్ మార్క్తో మరొక వార్త. ఎంసెట్ కౌన్సిలింగ్పై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం ఇదో విచిత్ర పరిస్థితి అని వ్యాఖ్యానించింది. ఏపీ వైఖరి తెలుసుకోవాలన్న ధర్మాసనం పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఇక గ్రామ పంచాయతీలకు సంపూర్ణ సాధికారత పేరుతో బహుళ సేవా కేంద్రాలుగా మార్పు చేయబోతున్నారు. ఉపాధి పింఛన్ చెల్లింపులు కూడా అక్కడే జరగబోతున్నాయి. తొలితి విడతగా 2400 ఈ పంచాయతీల పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. చిరకాల నేస్తం రష్యా పేరుతో జాతీయ వార్త. 1,00,000 కోట్ల నల్లధనం గుర్తింపు జరిగిందని, ప్రజల తరపున ఉద్యమించేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు డి శ్రీనివాస్ బహిరంగ లేఖ రాసిన వార్త. ప్రైవేటు విద్యార్థులకు ఓపెన్ స్కూల్ పేరుతో మరొక వార్తను కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే సకల జనులకు హామీల అమలు అంటూ వరాల వర్షం పేరుతో కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలని, కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన అంశాలను చూస్తున్నాం. కేసీఆర్ కేబినెట్ సంచలనం, ఒక్కరోజే 43 కీలక నిర్ణయాలంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా ప్రచురించినటువంటి వార్తను చూస్తున్నాం. ఉద్యోగులకు జీతాల పండుగని, షరతులు లేకుండానే రుణాల మాఫీ అని, అమరులకు గౌరవ వందనం, పంచాయతీలుగా తండాలు, కబ్జాలపై ఉగ్ర నరసింహాన్ని అంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఒక రమణ్ సింగ్, ఒక సిద్ధరామయ్య, ఒక చంద్రబాబు పొరుగు రాష్ట్రం సీఎంగా గౌరవిస్తామని ఆయన్ని మేము గుర్తిస్తున్నాం, ఆయనే మమ్మల్ని గుర్తించడం లేదు అని ఎవరైనా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకునే ఉండాలి. డాంబికాలు డాంబాచారాలు వద్దు అంటూ కేసీఆర్ అన్నట్లుగా ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూస్తున్నాం నిన్న ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి అంశాన్ని. ఫాస్ట్గా ఫీజులు అంటూ మారిన రీఎంబర్స్మెంట్ పథకం పేరుతో ఆదాయం స్థానికత ఆధారంగా వర్తింపు చేస్తున్నారు. 1956కు ముందు ఇక్కడ ఉండాలి, స్థానికతను నిర్ధారించే అధికారం మాకుంది అని. 1,50,000 కోట్లతో రాజధాని అంటున్నారుగా, మీ పిల్లల ఫీజులు మీరు కట్టుకోలేరా అని కేసీఆర్ ప్రశ్నిస్తున్న అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేస్తుంది. ఇక సాక్షి చూస్తే రుణం తీర్చుకుంటామంటూ బేషరతుగా రుణమాఫీ, షరతులు లేకుండా పరిమితులు లేకుండా అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 43 అంశాలపై చర్చ, పలు ఎన్నికల హామీలపై ఆమోదం చేసినట్టుగా వార్తను చూస్తున్నాం. పంట రుణాలు ఎలా చెల్లిస్తారంటూ సమగ్ర ప్రణాళిక ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు ఆర్బీఐ లేఖ రాసింది. తర్వాతే రీషెడ్యూల్పై నిర్ణయం అని స్పష్టీకరణ, నిధులు ఎలా సమకూర్చుకుంటారంటూ ఆరా తీసినటువంటి అంశాన్ని కూడా మనం సాక్షిలో చూడవచ్చు. ఎంసెట్ కౌన్సిలింగ్ కేసు 21కి వాయిదా పడింది. ఏపీ వాదనలు వినాలన్న సుప్రీంకోర్టు పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఉపాధి లేక ఊరు దాటామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద చెన్నై బాధితుల గోడు పేరుతో జగన్మోహన్ రెడ్డి వారి పరామర్శ సందర్భంగా ఈ వార్తను చూస్తున్నాం. రుణాల రీషెడ్యూలే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ అంటూ ఇంట్లో ఒక్క రుణానికే వర్తింపు, బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ నా వల్ల కాదు అని, ఎర్రచందనాన్ని ఆదాయ వనరుగా మారుస్తామని
చంద్రబాబు చేసినటువంటి ప్రకటన చూడవచ్చు. స్థానిక ఎమ్మెల్సీ స్థానాలకు పునర్విభజించాలంటూ ఈసీకి బన్వర్లాల్ లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల సీఎస్లకు నోట్లు అందాయి. ఆంధ్రాలో 3 స్థానాలు తగ్గింపు, తెలంగాణలో 3 స్థానాల పెంపు పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఈ వార్తాపత్రికలో ఉన్నటువంటి వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ వార్తలపై చర్చిద్దాం. చూస్తూనే ఉండండి TV1.